హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తులకు సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఒకవైపున అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పక్షానికి ప్రతిపక్షంగా అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటం, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించటమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన ముందు జతగట్టాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి జతకడుతున్నాయి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది. 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసే జనసేన మద్దతు ఇచ్చింది. ఇప్పుడు జనసేన కూడా ఎన్నికల బరిలో ఉండబోతోంది. అంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నాయి. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభావం లేదు. కానీ 14 అదేవిధంగా 19లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత ఊపందు కనపడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా సిపిఎం, సిపిఐ వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. ఈ ముగ్గురు కూడా ఇటీవల ఈ ఎన్నికల్లో పోటీకి సంబంధించి మిత్రపక్షంగా ఉండాలి, సీట్ల సర్దుబాటు అంశాల మీద చర్చలు కూడా జరిపారు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నా వీళ్ళతో కలిసి వస్తుందా లేదని చూడాలి. అంటే ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐగిన పొత్తు పెట్టుకొని వాళ్ళు కూటమి తరపున పోటీ చేస్తే ఒకవైపున ఇండియా కూటమి, ఇంకొక పైన ఎన్డీఏ కూటమి, వీళ్ళిద్దరికీ పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ముగ్గురు అంటే ఒక త్రిముఖ పోటీ జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఈ పొత్తుల తర్వాత వచ్చినటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏమిటి అని అంటే, ఒకడు ఆయన్ని ఓడించటం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం అందరూ, ఒకడికి ప్రత్యర్థిగా అందరూ జట్టు కడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, అంటే ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం. ఎందుకు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం, సిపిఐ మరి బీజేపీని కూడా విమర్శిస్తాయి కదా, తెలుగుదేశం కూడా విమర్శించేదానికి అవకాశం ఉంది కదా అని అంటే, వాళ్ళ లక్ష్యం కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చిన తర్వాత తన వ్యక్తిగతమైనటువంటి మరి కక్షో కోపమో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మీద, అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమాల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉద్యమాలు చేస్తున్నారు, విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. వాళ్ళతో ఎలాగూ తెలుగుదేశము ఎప్పటి నుంచో తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ 4.5 సంవత్సరాలుగా పెద్దగా ఉద్యమాలు చేసింది లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని సైకో అని, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, అప్పులు పాలైంది ఆంధ్రప్రదేశ్ అని, ఈ విధంగా సంక్షేమ పథకాలు ఈ విధమైనటువంటి ధోరణిలో వెళ్తే వెనిజులా శ్రీలంక అవుతుందని ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి అంశాలను తీసుకొని కౌలు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు కానీ, రోడ్లకు సంబంధించినటువంటి విషయాల్లో డిజిటల్ పోరాటం చేయటం కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కుంభకోణాల అంశాలు కానివ్వండి, టిట్కో ఇళ్ల, ఇలాగా అనేక అంశాల మీద పోరాటం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పోరాటం చేస్తూ వచ్చిన 4 సంవత్సరాలు బీజేపీ విడిగా కూడా వాళ్ళ బలం లేకపోయినప్పటికీ కూడా ప్రజాపోరు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పోరాటం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ నాయకులు మాత్రం కేంద్రం డైరెక్షన్ మేరకే బీజేపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు, పోరాటాలు చేస్తూనే వచ్చారు. అంటే అందరి దాడి, అదేవిధంగా విమర్శలు, అదేవిధంగా ఉద్యమాలు,
అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. మరి అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒక్క ప్రశ్న ఏమిటి అని అంటే, వైసీపీ మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నారు ప్రతిపక్షాలు, అభివృద్ధి లేదని చెప్తున్నారు, అప్పులో పాలైంది అంటున్నారు, ఉద్యోగాలు లేవు అంటున్నారు, ఇక అసలు జనం వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ప్రతిపక్షాలు. మరి అలాంటప్పుడు తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే మరి ఇన్ని వ్యతిరేకతలు ఉండి వైసీపీ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటే తెలుగుదేశమే గెలిచిద్ది కదా, జనసేన ఎందుకు కలుపుకోవాలి? ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసినాయి, వాళ్ళిద్దరూ కలిసైనా సరే మరి వైసీపీ ప్రభుత్వం మీదకైనా గెలుస్తామని ధీమా ఉంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళు కాదు కదా, అంటే అయినా ధీమా రావటం. ఇదే కాకుండా ఈ బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా షర్మిలాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి దించి ఆ విధమైనటువంటి షర్మిల ద్వారా కూడా విమర్శలు చేస్తున్నారు. ఇవంతా ఒకటే కూటమి అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతున్నటువంటి ఇది ఉంది. అయితే మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు కలిశారు? దీనికి కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమా? వీళ్ళు చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి రక్షించుకోవటం కోసమా? అంటే మేము రాజకీయాలను పక్కన పెట్టి, విభేదాలను పక్కన పెట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మనకు హక్కులు ఇవన్నిటిని సాధించడం కన్నా కూడా నష్టపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోతున్నటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా మేము ఈ రోజున పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి దీన్ని ప్రజలు నమ్మేదానికి అవకాశం ఉంటుందా? నిజంగా సంక్షేమ పథకాలు గిన దీని ద్వారాగా ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుంది, సరైన రీతిలో పాలన లేదు అని అంటే మరి ఇదే సంక్షేమ పథకాలను మళ్ళీ మేము సూపర్ 6 పేరుతో ఇంకొక ఫార్మేట్లో మేము సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, వీటిని మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలని మేము క్లోజ్ చేయము, రద్దు చేయము, తిరిగి అందిస్తాము అనేటువంటి విధంగానే తెలుగుదేశం జనసేన కూడా చెప్తాం. మరి అలాంటప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా? 2014 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆ రోజున ప్రభుత్వం, వీళ్ళని నమ్ముతారా? ఈ చర్చ ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. ఈ ఒక్కరికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలవటం అనేటువంటి అంశం కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మీద సింపతి తీసుకొచ్చేటువంటి అంశంగా ఉంది. కావాలనే ఇతన్ని ఓడించడం కోసం వీళ్ళందరూ కలిశారు, ఒక్కడిని చేసి ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది గిన ప్రజల్లోకి వెళితే, జగన్ను ఓడించడమే లక్ష్యంగా వీళ్ళు కలుస్తున్నారు అనేటువంటి విషయం గిన ప్రజల్లోకి గిన వెళితే, ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజున విస్తృతి బాగా ఉంది, సోషల్ మీడియాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాలని ప్రజల్లోకి మరింత వేగంగా వైసీపీ తీసుకువెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటములు కట్టినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చిత్తయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు.